నమస్కారం. ఈరోజు ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున కాలనీకి సుమారు 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి జరగక కాలనీ డౌన్లో ఉండడం కారణంగా ఎక్కడ వర్షం పడ్డా కానీ వర్షం నీళ్లు కాలనీకి రావడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు గత 8 నెలల నుండి కూడా అప్లికేషన్ ఫామ్లు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ పట్టించుకున్న నాదులు లేకుండే 10 సంవత్సరాల నుండి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే కాలనీ సభ్యులు ఉన్నారో పరమేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తేవడంతో మేము సుమారు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉందో దానికి 17 లక్షల రూపాయలతోని రోడ్ నెంబర్ 1కి శాంక్షన్ చేసుకొని కాలనీ సభ్యులకు అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాలనీకి ఏ సమస్య ఉన్నా ముందుగా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులుగా ప్రతి ఒక్కరి భుజాల మీద ఉంది. కాబట్టి ఇలా రోడ్ నెంబర్ 6 చూసినాం మనం. ఇప్పటివరకు రోడ్డు కాదు కదా, డ్రైనేజ్ కాదు కదా, మట్టి రోడ్లో బతుకుతున్న మల్లికార్జున కాలనీకి ఈరోజు రాబోయే రోజుల్లో ఆ రోడ్ నెంబర్ 6ను కూడా మేము డ్రైనేజ్ లైన్ వేస్తూ దానికి సీసీ రోడ్ కూడా వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఉమ్మడి మల్లాపూర్ని చూసుకుంటే గుడిని మింగటోడు రోడ్డు ఉంటే గుడిని మింగ లోపల ఉన్న లింగాన్ని మింగటోడు ఇంకోటి తయారయ్యాడు. దయచేసి అర్థం చేసుకోవాలి. గతంలో ఎన్టీఆర్ నగర్, మన శక్తి ఎన్టీఆర్ నగర్ కావచ్చు, నీర్పేట కావచ్చు, ఏదైతే గతంలో మనకు పెట్టిన డివిజన్ అది నంబర్ 4 ఉంటుండే మొన్న ఉమ్మడి మల్లాపూర్లో కలవడం జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే మహిళా మండలి కట్టినాడు. బస్ ఏంది పిల్లో అది మహిళా మండలి కట్టింది. మహిళా మండలికి అర్థం చేసుకుంటే సుమారు 26 లక్షలతో మహిళా మండలి కట్టింది. దానికి ఒక బాత్రూమ్ లేదు, ఒక నల్ల లేదు, ఒక నల్ల ట్యాబ్లు లేవు. స్లాబ్ పోసి కోడలు కట్టుకొని 26 లక్షలు తీసుకుపోయిన నాయకత్వం నడుస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది జేబులు నిండే ప్రభుత్వం అని చెప్పి కన్నా బిడ్డనే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇలా జేబులు నిండే ప్రభుత్వం కాదు, ఇది జేబులు నింపే ప్రభుత్వం. ఇలా పేదల కడుపులు నింపే ప్రభుత్వం, ఇది ప్రజాపాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ అవసరం వచ్చినా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రేవంత్ అన్న సర్కార్లో ఇలా పరమేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో ఉప్పల్ నియోజకవర్గంలో కావచ్చు, మల్లాపూర్ డివిజన్గా కావచ్చు, అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత ఇలా పరమేశ్వర్ రెడ్డి గారిది. ఇలా రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ఒకసారి తేడా తెలుసుకోవాలి. గత ప్రభుత్వానికి నేడున్న ప్రభుత్వానికి ఇలా కాలనీకి కావచ్చు, ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఏ కార్యక్రమం ఉన్నా ప్రతి ఒక్కరూ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసినందుకు పరమేశ్వర్ రెడ్డి గారికి మరియు 5th డివిజన్ అనిల్ గారికి, సాయి గారికి మా కృతజ్ఞతలు కాలనీ తప్పున మాకు ఇది శాంక్షన్ చేసినందుకు పరమేశ్వర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా యొక్క మల్లికార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వారికి, రేవంత్ రెడ్డి గారికి, మా యొక్క పరమేశ్వర్ రెడ్డి అన్న గారికి, మా యొక్క అనిల్ గారికి, మా యొక్క సాయి గారికి, మా కాలనీ అందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి అన్న, పరమేశ్వర్ అన్న, మా డివిజన్లో మాకు కలిసిన కాలనీ లైన్ చేస్తున్నారు. వర్క్ సంతోషం చాలా. రేవంత్ రెడ్డి అన్నకు అందరికీ నమస్కారం, పార్టీ నాయకులకు నమస్కారం, అందరి ప్రజలకు నమస్కారం. మాకు ఇబ్బంది లేదు, కాంగ్రెస్తో చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ.